ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారు అంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు. అందుకే కాస్త అర్థం చేసుకొని నువ్వే పక్కకు తప్పుకో. నా వాళ్ళని ఎప్పుడూ కూడా ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తే నీ చిక్కుల్లో పడుతుంది. అబద్ధం ఎప్పుడూ కూడా మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ఎంత సున్నితమైన దారమైనా తనంతట తానే తెగిపోదు. ఏదో ఒకవైపు లాగితేనే తెగిపోతుంది. ఎంత గొప్ప బంధమైనా తనంతట తానే విడిపోదు. మూర్ఖంగా తెంచుకోవాలని ప్రయత్నించితేనే విడిపోతుంది. బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే వారితో జీవన ప్రయాణం ప్రతిరోజు అగ్ని పరీక్షలాగే ఉంటుంది. 10 మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పులేదు. కానీ మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా తాకట్టు పెట్టుకోకండి. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. తలుచుకుంటే తలరాతను కూడా మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. బాధను ఇచ్చేవారు సంతోషంగా ఉన్నప్పుడు ఏ సంబంధము లేని నొప్పిని భరిస్తూ నువ్వు ఎందుకు నీ సంతోషాన్ని కోల్పోవాలి? కుదిరితే సమస్య నుంచి తప్పుకో, లేదా సమస్య నీది కాదని సంతోషంగా గడిపే. సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. కానీ గుప్పెడి నీళ్లు కూడా తాగడానికి పనికిరావు. నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడ్డతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది. ఇందులో నువ్వు దేనిని ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించటమే. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని తెగ నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతారు. చావుకి పుట్టుకకి మధ్య ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మర్చిపోలేని బాధల్ని ఇచ్చి నిలకడలేని మనసుని తోడుగా ఇచ్చి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో దేవుడు. ఎదుటివారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. అమ్మ లేకపోతే అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు. కానీ నాన్నని ఎవరినీ పిలవలేము. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం. ఒక్కసారి దూరమైతే గుండెల్ని పిండేలా ఏడ్చినా రాదు. అదే దేవుడిచ్చిన వరం నాన్నంటే. కాబట్టి అమ్మా నాన్న మనతో ఉన్నంత కాలమే వారు విలువ తెలుసుకొని వారిని బాగా చూసుకోవాలి. వారు మనల్ని ఎలాగైతే బాధ్యతగా పెంచి పోషించారో మనం కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారికి మేము అండగా ఉన్నాము, మేము తోడుగా ఉన్నాము నాన్న అని వారికి భరోసానివ్వాలి, ధైర్యాన్నివ్వాలి. అప్పుడే నువ్వు 1,000 పూజలు చేసినంత ఫలితం నీకు ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతావు.
విషబీజాలు నాటిన వారు బాగానే ఉంటారు. ఆ వృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది. ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి, కానీ ఒకరి బాధకు ఎప్పుడూ కూడా మనం కారణం కాకూడదు. ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడూ కూడా అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? కాస్త ఆలోచించు. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ క్షణమే నీది, నీ చేతుల్లో ఉన్నది ఈ క్షణమే. కాబట్టి దాన్ని ఆనందంగా ఉంచుకుంటావో, దుఃఖంతో మునిగిపోయి బాధపడుతుంటావో అది నువ్వే ఆలోచించుకో. సమాజంతో ఎలా ఉండాలి? ఒక్కసారి మోసపోతే అది మన తప్పు కాదు, రెండోసారి కూడా మోసపోతే అది మన తప్పే. ఇందులో నీతి ఏంటో చెప్పనా? ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మనం కులవాడని నమ్మితే మోసపోక తప్పదు. పనితనం, సమర్థత, సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది. కష్టం ఒకరోజు సుఖంతో అందట. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలని అనుకుంటారు. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చింది. అయ్యో, అదృష్టం అంతా నీదేనే. నువ్వు పొందినవారు తమ అందరినీ కూడా తలుచుకుంటారు. అసలైన తమ వారు ఎవరో తెలుసుకుంటారు. పొందినవారు తమ వారిని కాదు, తమను తామే మర్చిపోతారు. ఏ స్త్రీ అయితే తన భర్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందో అలాంటి స్త్రీ పరాయి మగాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.